అల్పకాలం కోసం కదా, ఆ క్షణము అతడికి సంతోషం దొరికితే చాలు. చాలామంది యవనస్తులు, చాలామంది లోకంలో వారు కూడా క్షణకాలం సంతోషం కోసము వారి జీవితాలనే అమ్మేసుకుంటూ ఉంటారు కదా. క్షణకాల సంతోషం కోసము జీవితాన్నే అమ్మేసుకునేవారు మన లోకంలో మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే యాసావులాగా ఎందుకుంటున్నారంటే దేవునితో సరైన సహవాసం, బాంధవ్యము వారికి లేక. కనుక యాకోబులాగా దేవుని దగ్గర మనం నిలిచి ఉన్నప్పుడు, దేవునికి సమీపమై ఉన్నప్పుడు, వాక్యం అనేది మనకి అంటు కట్టబడి ఉన్నప్పుడు, దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు యాకోబు లాంటి వారిగా మనం జీవిస్తూ ఉంటాం. మనకి పెద్ద అల్పకాల భోగము, క్షణకాల సంతోషము తుచ్చమైన దానికై మనం ఎంచుతాం కదా. కాబట్టి ఈ రోజున మన జీవితాలు మనం గమనించుకున్నప్పుడు మనము ఏ విధంగా ఉన్నాము కదా, ఏ విధంగా ఉన్నాము, మన సహవాసం ఏ విధంగా